పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావులమ్మ ఆలయం వద్ద అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. ప్రధానంగా ఆలయం వద్ద తాగునీటి వసతి కడు దయనీయ స్థితిలో ఉంది. వేసవి కాలంలో చల్లని నీటి సమస్య మరింత జటిలమవుతుంది. ఆలయం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఫ్రిడ్జ్ పూర్తిగా నిర్లక్ష్యానికి లోనైంది. సిబ్బంది నిర్వహణలో లోపం కారణంగా కూలర్లోని నీరు అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా అందులో చీమలు, మురికి పదార్థాలు కనిపిస్తున్నాయి. భక్తులు నీరు తాగేందుకు కనీసం గ్లాస్ సైతం అందుబాటులో ఉంచకపోవడంతో దాహంతో వచ్చిన భక్తులు తమ చేతులతోనే నీటిని సేవిస్తూ దాహాన్ని తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మలాది అందిస్తారు. రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన దేవాలయం శ్రీ మావులమ్మ వారి దేవస్థానం. అయితే ఇక్కడ ఈ దేవస్థానంలో అడుగడుగున అధికారుల నిర్లక్ష్యం అయితే మన కంటికి కనిపిస్తూ ఉంది. గతంలో ఇక్కడే అన్య మతస్థులకు సంబంధించిన వస్తువులు కూడా అమ్మకాలు అయితే జరిగినాయి. ఇదే విషయం మన 60లో కథనం ప్రసారించిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యి అక్కడ ఉన్న ఆ పూజా సామగ్రిని అయితే తీసివేయించారు. అయితే తర్వాత నెల రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో కూడా అడుగడుగున కూడా ఎన్నో సమస్యలు అయితే భక్తులు మన దృష్టికి తీసుకువచ్చారు. ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అయితే మనకి కంటికి స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే వేసవకాలంలో ఇక్కడికి వచ్చే భక్తులకి తాగునీటి సమస్య కూడా చాలా అధికంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా దారండపోయే దాహాదులు కూడా మంచినీళ్ళు తాగడానికి ఇక్కడ కూలర్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ కూలర్లో కూడా చూసుకున్నట్టయితే కోళ్ళ నిండా చెత్త చెదరం మట్టితో దుర్గంధన దుర్వాసన అయితే వెదలుతూ ఉండదు. అయితే ఇటువంటి ఈ నీరుని సేవించడం వల్ల భక్తులు ఏ విధమైన అసౌకర్యానికి గురవుతున్నారనేది తెలియాల్సిన అవసరం. అయితే ఇక్కడ కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న ఈ టెంపుల్లో కనీసం మంచినీటి సదుపాయం కూడా సరైన మంచినీటి సదుపాయాన్ని కూడా వచ్చే భక్తులకి ఎందుకైతే వీళ్ళు ఇవ్వలేకపోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇటు నిత్య అన్నదానంలోనూ కూడా అనేక సమస్యలు అయితే భక్తులు అనేక హిందూ సంఘాల దృష్టికి తీసుకువెళ్ళిన సంఘటనలు అయితే ఇక్కడ మావులమ్మ ఉత్సవాల టైంలో కానీ లేకపోతే నిత్య అన్నదానం టైంలో కానీ భక్తులు ఇక్కడ అన్నదానంలో కూడా ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే ఇంత ఆదాయం ఉన్న ఈ టెంపుల్లో అధికారులు ఎందుకు ఈ నిర్లక్ష్యాన్ని అయితే వ్యవహరిస్తున్నారని తెలియాల్సిన అంశము. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మంచినీటికి సంబంధించిన కూలర్ అయితే ఉందో అందులో చెత్త చెదారంతో కలిసిపోయిన వాటర్ని ఇక్కడికి వచ్చే భక్తులు అయితే సేవించి వస్తున్నారు. కనీసం మంచినీళ్ళు తాగడానికి అక్కడ కనీసం గ్లాసులు కూడా లేకుండా వచ్చేవాళ్ళు చేతులతో పట్టుకొని తాగుతున్న దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ వేసవకాలం దృష్టించుకొని కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేకుండా అయితే ఇక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు అనేది చర్చాంశంగా మారింది. దీనిపైన పై అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న అనేక సమస్యలు అయితే మంచినీటి సమస్య కదా చాలా రకాలైన సమస్యలు ఇక్కడ ఈ టెంపుల్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి పై అధికారులు ఈ సమస్యను అయితే పరిష్కరించాలని ఇటు భక్తులు అటు హిందూ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. కెమెరామెన్ ఆయచేత ఆది 6 టీవీ భీమవరం. రాష్ట్రంలోని ప్రసిద్ధ